వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి. రైతు సమన్వయ సమితి సభ్యులు సహకరించాలన్న మంత్రి దయాకర్ రావు. నిత్యావసరాల కొరత లేకుండా ఇంటి వద్దకే సరుకులు పంపిణీ. సూర్యాపేటలో మీకోసం యాప్ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. రైతులు సామాజిక దూరం పాటించి కరోనా నివారణకు సహకరించాలన్న ఎంపీ. తుఫ్రాన్, మనోహరాబాద్ మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కొత్త ప్రభాకర్ రెడ్డి. పోలీస్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. కొత్తపల్లి పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు పూలాభిషేకం, సన్మానం చేసిన స్నేహబంధం ఫౌండేషన్. డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధి పెద్దవంగరలో ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఊహించని విధంగా ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్నదని, అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ వంటి నగరాల్లో కుప్పలు కుప్పలుగా జనం మరణిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ తరుణంలో రైతులకు ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. రైతు సమన్వయ సమితి సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కార్యదర్శి, సొసైటీ డైరెక్టర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, వీఆర్ఓ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గ్రామ స్థాయిలో ఓ కమిటీ వేసుకోవాలని, ఈ కమిటీ సభ్యులంతా కలిసి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఐకేపీ సంస్థకు సహకరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఎందుకంటే కరోనా అది ఊహించని రోగం, మీ అందరికి కూడా తెలిసి ఉండాలి. తెలియదని కాదు, తెలిసి మనం తప్పులు చాలా మంది చేస్తున్నారు. వేరే దేశాలకు మన దేశం చూసినప్పుడు చాలా నయం. వేరే దేశాలలో ఘోరమైన పరిస్థితి ఉన్నది. మీకు కూడా అమెరికాలో అక్కడో ఇక్కడో స్నేహితులు ఉంటారు. నాకు రోజు న్యూయార్క్ నుంచి, న్యూజెర్సీ నుంచి నేను ఫోన్లు చేస్తున్నాను. న్యూయార్క్, న్యూజెర్సీలో నిన్న శవాల కుప్పలున్నాయి. మన ఊళ్ళో ఒక్క శవం చూస్తేనే మనం అదిరిపోతామే. న్యూయార్క్ లో కుప్పలు కుప్పలు శవాలు పడి ఉన్నాయి. న్యూజెర్సీలో అవి పెద్ద పెద్ద దేశాలు, అన్ని తీర్ల వసతులున్న దేశాలలోనే కుప్పలు కుప్పలు శవాలు పడి ఉన్నాయి. మన దేశం కంట్రోల్ చేసుకున్నాం. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఇంకా కంట్రోల్ చేశాడు కేసీఆర్ గారు. మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు భారతదేశం లోపల ప్రపంచ దేశాలు మెచ్చుకుంటానే. కేసీఆర్ చేసినట్టు మనం చేయాలి, కేసీఆర్ చేసినట్టు మనం చేయాలని అంటే ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకున్నాడు ఆయన. బయటి దేశాల నుంచి వచ్చిండి, ఎంబడే బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళని దొరకబట్టి లోపల వారేసిండు. వేరే వాళ్ళకి అంటకుంటా బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళ బంధువులను కూడా తీసుకొచ్చి లోపటేసి అన్ని టెస్టులు చేయించాడు. అదంతా క్లోజ్ అయింది, అయిపోయింది అనుకున్నాం. అయిపోయింది అనుకున్నాక మళ్ళా ఢిల్లీ నుంచి వీళ్ళందరూ ఢిల్లీ పోవటం వల్ల మన తెలంగాణ నుంచి 1000 మంది పోయారు. 1000 మందిలో 90-80% వాళ్ళకి అంటింది. వాళ్ళతోటి ఇంకా అంటున్నాయి. టకా 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 1000 మందిని పట్టుకొచ్చి ఇప్పుడు లోపల పారేసి అన్ని టెస్టులు చేయించుకున్నాం. వాళ్ళ బంధువులకు కూడా అంటింది అనుకుంటే మన వరంగల్ పూర్వ జిల్లాలో నిన్న వరంగల్ అర్బన్లో పొద్దునట్టు 35 మంది వాళ్ళ బంధువులు, భార్యలు, బిడ్డలకు దొరకబడితే వాళ్ళకేందో లేవు. రాత్రి మళ్ళా 11ంటికి కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి, ఒక్కటి కూడా లేవు. మళ్ళా వాళ్ళ బంధువులకు అంటలే. మన మహిబాద్ జిల్లాలో కూడా బంధువులకు అంటలే, జనగాం జిల్లాలో అంటలే. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే ఒక్క ఇంట్లో అంటిందట. నేను వడకొత్త పిల్లికి వచ్చిపోయిందట వాడు. అక్కడి నుంచి వడకొత్త పిల్లికి వచ్చింది. వాడు సుట్టపొడి ఉన్నాడా? దాంతో మీ మండలం అంతా అల్లకొల్లోలం అవుతాను. పట్టుకపోయిండ్రు, వాళ్ళు తీసుకపోయి లోపడెత్తాం, అవన్నీ పక్కకు చేస్తాం. అంటే మనం జాగ్రత్త వహించాలి. మీరు సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రజలకు నిత్యావసరాల కొరత లేకుండా ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేసేందుకు సూర్యాపేట మున్సిపల్ అధికారులు రూపొందించిన మీకోసం యాప్ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. మానవ జాతిని కబళిస్తున్న కరోనా మహమ్మారిని తరిమేసేందుకు తెలంగాణ సమాజం లాక్డౌన్ పాటిస్తున్నారని, ఈ పరిస్థితిలో ప్రజలు నిత్యావసర వస్తువులకు, కూరగాయలకు ఇబ్బందులు పడకుండా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అందుబాటులోకి మీకోసం యాప్ తీసుకొచ్చినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళ కొరకు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది.
వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఈ విషయంలో మిగతా అన్ని ప్రభుత్వాల కంటే కూడా దేశంలో మనం టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారే ముందు వరుసలో ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యలే దేశానికి అంతటి కూడా ఆదర్శం అవుతూ ఉన్నాయి. ఇవాళ ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోతుంది. కోవిడ్-19 ముందు, కోవిడ్-19 తర్వాత అనే రోజులు వస్తాయి, చరిత్రను లెక్కించే, చరిత్రను రాసే సందర్భం వస్తే రేపు. ఎందుకంటే కోవిడ్-19 ముందు భారతదేశం పరిస్థితి వేరు, కోవిడ్-19 తర్వాత ప్రపంచంలో భారతదేశానికి పెరుగుతున్న గౌరవం వేరు. ఎందుకు అంటే ఇవాళ భారత ప్రజలు చూపిస్తున్న చైతన్యం, భారత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఇవాళ మొత్తం ప్రపంచం కూడా మనం పోగొట్టే పరిస్థితి తీసుకొచ్చింది. అదంతా ప్రజల చైతన్యం, ప్రజల శక్తి, ప్రజలు చూపిస్తున్న త్యాగం. భారతీయ ప్రజలు మిగతా ప్రపంచానికి నేర్పగలిగిన స్థితిలో ఉన్నారు అన్న పద్ధతుల్లో ఇవాళ ఐక్యతను ప్రదర్శించినాం. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరులో పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘమని వైద్యులు, పోలీసులు, అధికారులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. మీ సేవలు వృధా కావు, మీరు అడగక ముందే మీకు 5,000 రూపాయలు సీఎం కేసీఆర్ పెంచారన్నారు. ప్రభుత్వం మీకు బాసటగా ఉంటుంది, మీ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వర్తించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, మున్సిపల్ కమిషనర్, పలువురు ప్రజా ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఎవరికి కూడా 5,000 ఇయ్యలే, మీకు బహుమతిగా ఇచ్చాడు. ఎంత ఇచ్చిందనేది కాదు, గట్టిగా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. సపోర్ట్ కొట్టి ఇంకా సేవ చేయండి. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తుఫ్రాన్, మనోహరాబాద్ మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లు కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ హేమలత, శేఖర్ గౌడ్, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా కొనాలి, రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు. ఎలాంటి రాష్ట్రం అంతటి ఇబ్బంది ఉన్నా గానీ మన దగ్గర మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పి ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో 30,000 కోట్లు మరి కేటాయించి అన్ని రైతుల వద్ద నుంచి ఈ రోజు కొనుగోలు కేంద్రాలను మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మరి చాలా మంది మన నాయకులు వచ్చారు కాబట్టి మరి మనము ఈ సమయంలో అందరం కూడా ఎవరింట్లో వారు ఉండి మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మరి ఈ కరోనా బారిన పడకుండా మరి అందరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరి నా యొక్క విన్నపం. మరి నిన్న మొన్న కూడా చాలా ప్రదేశాలలో చాలా కొనుగోలు కేంద్రం, సిద్దిపేట జిల్లాలో కూడా ఒక 10-12 కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఏ గ్రామంలో అయినా గానీ అంతటా కూడా ఇదే ప్రాబ్లం ఉన్నది. మనము మరి ఎక్కడ సోషల్ డిస్టెన్స్ ను పూర్తిగా పక్కకు పెట్టినట్టు మరి ముఖ్యంగా తూఫాన్లో కనబడుతున్నది. దయచేసి మరి చాలా మంది కూడా నిన్న మొన్న కూడా కొన్ని ఫోన్లు కూడా రావడం జరిగింది. ఆ దాబాల కాడ అక్కడక్కడ ఉంటున్నారని చెప్పి మరి మా పోలీసు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, ఎస్ఐ గారు, సిఐ గారు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు ఎలాంటి డౌట్ లేదు. ఇంకా కొంచెం మరి ఈ సోషల్ డిస్టెన్స్ మీద మనం అందరం కూడా అన్ని గ్రామాల నుంచి చాలా మంది వచ్చారు కాబట్టి మనం కూడా ఎవరి గ్రామంలో వాళ్ళు ఉండి మరి ఖచ్చితంగా దీన్ని మెయింటైన్ చేయవలసింది కానీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మనకు మొట్టమొదటి ఇవన్నీ మామూలుగా నడుస్తూనే ఉంటాయి కానీ మరి మన ప్రాణాలను కాపాడుకోవడం బాధ్యత మన మీద ఉంటది. మన గ్రామాలలో తెలిసి తెలియకూరకన్నా బయటకు వస్తే కూడా వాళ్ళని కూడా కొద్దిగా మనం చెప్పి తెలియని వాళ్ళకి కూడా చెప్పి ఈ సోషల్ డిస్టెన్స్ ఒకరికి మనిషికి మరి వ్యత్యాసం ఉండే విధంగా నిలబడ్డప్పుడు గాని మరి మాస్కులు కట్టుకొని గాని శానిటైజర్ తో యూజ్ చేయడం గాని సబ్బులు నీళ్లు పెట్టుకొని మరి సబ్బు బకెట్ తోటి నీళ్లు పెట్టి ఈ కొనుగోలు కేంద్రాల్లో కూడా
ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి చాలా గ్రామాలలో కూడా మరి మండల హెడ్ క్వార్టర్ కాకుండా గ్రామాలలో కూడా వెళ్లి మరి అదేవిధంగా అక్కడనే కొనుగోలు కేంద్రాలు పెట్టినట్టయితే ఇంకా బాగుంటది. మరి ఇంతమంది జమగారు మరి రేపటి నుంచి కూడా ఇది మెయింటైన్ చేయవలసిందిగా మా ఆర్డీఓ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఏది ఏమైనా ఇలా రైతుల ప్రభుత్వం, మరి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దని చెప్పి ఈరోజు అన్ని ఇంత కరోనా ఉన్నప్పటికీ రాష్ట్రమంతా మరి అందరు కూడా వారి వారి నిధులకు మరి చాలా మంది రావట్లేనప్పటికీ కూడా మన రైతుల గురించి మరి అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గానీ, మరి మిగతా అధికారులు కూడా అందరు కూడా వచ్చి ఈ కొనుగోలు కేంద్రాలు సహకరించిన మీ అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాను. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవ ఎనలేనివని, కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న తరుణంలో నిత్యం నగరాన్ని పరిశుభ్రంగా చేస్తూ కరోనాను అరికడుతున్నారని కొత్తపల్లిలో స్నేహబంధం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి మరియు కొత్తపల్లి పట్టణ పారిశుద్ధ కార్మికులకు పూలాభిషేకం సన్మానం చేయడం జరిగింది. అనంతరం పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ సీఏ తులా శ్రీనివాసరావు, కొత్తపల్లి ఎస్ఐ ఎల్లాగౌడ్, మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, వైస్ చైర్మన్ బండా రాధాగోపాల్ రెడ్డి, స్నేహబంధం ఫౌండేషన్ చైర్మన్ పెంటి సుధాకర్, వైస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ మరియు స్నేహబంధం ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క స్నేహబంధం అనే గ్రూపు గత కొద్ది సంవత్సరాలుగా మన గ్రామంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము. అన్నదానం లాంటివి కానీ, పేద విద్యార్థులను ఆదుకోవడం కానీ, ఇట్లా చాలా విషయాలలో మేము ముందుగా ఉన్నామని భావిస్తున్నాము. ఈరోజు ఇంత భయంకరమైన విపత్తులో ఎంత కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల యొక్క పాత్ర శ్లాఘనీయమైనది. ప్రతి గ్రామంలో వాళ్ళు పరిశుభ్రంగా చేయకపోతే ఈ కరోనా అనే వ్యాధి చాలా విపరీతంగా స్ప్రెడ్ అయ్యి ఎన్నో లక్షల ప్రాణాలు పోయే ఆస్కారం ఉంది. అయినా వారి యొక్క సొంత ప్రాణాలకు విరవకుండా ప్రజలమైన మా కోసం తన యొక్క కుటుంబాలను వదిలి ఇలాంటి సమయంలో ఎలాంటి సెలవులు పెట్టుకోకుండా కూడా మా యొక్క గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి కరోనా వ్యాధి అరికట్టుట్లో చాలా శ్లాఘనీయమైన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వారికి మా యొక్క స్నేహబంధం ఫౌండేషన్ తరఫున పాదాభివందనం తెలియజేసుకుంటూ, మాకు కలిగినంత ఏదో చిన్న సహాయము, ఇది చాలా గొప్పదేమి కాదు మేము చెప్పుకోనికి, చిన్న సహాయం మాకు కలిగినంత వాళ్ళకు చేస్తాము. ఇంకా పారిశుద్ధ్య కార్మికులలో కడుపేదలు ఎవరైనా ఉన్నట్టయితే మా యొక్క అధ్యక్షుని దృష్టికి తీసుకొచ్చినా, మా సంఘ సభ్యుల దృష్టికి తీసుకొచ్చినా, కొత్తపల్లిలో కూడా ఇంకా అన్నార్థులు ఎవరైనా ఉన్నా ఇది మేము ఈ పరిస్థితుల్లో ఎవరికి దానం చేసినట్టు మాత్రం ఫీల్ అవుతలేము. మా యొక్క బాధ్యతగా మేము సహాయం చేస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి సహాయం చేసినప్పుడే మా యొక్క ఫౌండేషన్ నిజమైన ఉన్నత విలువలతోటి రూపొందించుకోవాలని అవసరం ఎంతగా ఉన్నది. వాటిని మేము ఇంకా నిర్మించుకుంటున్నామని భావిస్తున్నాము. కావున మా యొక్క స్నేహబంధం ఫౌండేషన్ ఉన్న ఏ వ్యక్తికైనా కూడా కొత్తపల్లిలో అన్నార్థులు ఎవరైనా కూడా ఉన్నా, చాలా దీన పరిస్థితిలో ఉండి పూట గడవని వాళ్ళకున్నా కూడా మా యొక్క అధ్యక్ష దృష్టికి కానీ మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి ఇంకా కూడా మేము సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు మా ఫౌండేషన్కు కలిగించినారు. మా యొక్క ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క పోలీస్ సిబ్బంది కూడా ఎంతగానో సహకరిస్తున్నారు. వైద్య సిబ్బంది కానీ, ఆశా కార్యకర్తల యొక్క సేవలు చెప్పుకోనికి వాస్తవంగా మాటలు రావు. ఎందుకంటే ప్రాణాలను సైతం వాళ్ళు పనంగా పెట్టి పోరాడుతున్నారు. మాకు చాదనైనంత ఏదో చిన్న సహాయం చేసినట్టుగా మేము భావిస్తున్నాను. దీనికి సహకరించిన మరియు పోలీస్ వాలంటరీ పిల్లలు కూడా చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. ఇళ్లలో ఉండకుండా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు కూడా సామాజిక బాధ్యతలు తన యొక్క భాగస్థులైనారు. మాకు ఈ అవకాశం కల్పించిన మేము ఇవ్వాలన్నా కూడా మా యొక్క సంఘంలో ఉన్న మన ప్రతి ఒక్క మెంబరు మంచి హృదయంతో ముందుకు కలిసికట్టుగా ఉన్నాము. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మేము ప్రతిసారి ముందుంటామని మరి ఒకసారి తెలియజేసుకుంటూ, ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చిన పోలీస్ సిబ్బందికి, పర్మిషన్ ప్రతి ఒక్కరి వరకు మేము స్నేహబంధం ఫౌండేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, పారిశుద్ధ్య కార్యక్రమాలు మరి ఒకసారి వారికి, వైద్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి మా యొక్క పాదాభివందనాలు చెప్పుకుంటున్నాము. పెద్దపల్లి జిల్లా మంతని మండలం రచ్చపల్లిలో భూ నిర్వాసితులకు సింగరేణి R&R ప్యాకేజీ ద్వారా చెక్కులను, భూపట్టాలను జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పంపిణీ చేశారు. R&R ప్యాకేజీ కొత్త చట్టం ప్రకారం ప్యాకేజీ ఇప్పిస్తానని చెప్పి మాట తప్పకుండా కొత్త చట్టం ప్రకారం ప్యాకేజీ భార్య భర్తలకు మరియు 2012వ సంవత్సరం వరకు 18 సంవత్సరాలు నిండిన యువకులకు ఒక్కొక్కరికి 7,61,000 రూపాయలతో పాటు 242 చదరపు గజాల ఇంటి స్థలాన్ని, సర్టిఫికెట్లను, 578 మంది భూ నిర్వాసితులకు 43,98,58,000 రూపాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని అధికారులతో మాట్లాడి మేము పరిష్కారం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నేనే పరిష్కారం చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని, సొమ్మొక్కడిది సోకొకడిదిలా ప్రవర్తిస్తున్నాడని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. రచ్చపల్లి అడ్డాల గ్రామాల ప్రజలకి ఈరోజు R&R ప్యాకేజీని చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
సింగరేణి సంస్థ 2012-13లో అవార్డు పాస్ చేసి భూములు తీసుకొని ఇల్లు తీసుకున్నటువంటి ఈ గృహాలకు గాను ఈరోజు హౌస్ సైట్లు తర్వాత వాళ్లకు R&R ప్యాకేజీని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. చాలా సంవత్సరాలు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపించడం జరిగింది. ఈ ప్రజలకి సింగరేణి యాజమాన్యానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజాప్రతినిధులుగా మేమంతా కూడా కూర్చొని మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపించి ఈరోజు వారికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇవన్నిటిని కూడా సక్రమంగా వాడుకొని డబ్బును వృధా చేసుకోకుండా ఏదైతే ఇళ్ల ప్లాట్ ఇచ్చినారో అక్కడ ఇల్లును నిర్మాణం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పైసలు అనేటివి చాలా పాపం చేసే విధంగా మనల్ని ప్రోత్సహిస్తే కనుక అట్టి పైసలు రోడ్డు మీద పడ్డ తర్వాత మళ్ళీ మన కుటుంబాలు కూడా రోడ్డు మీద పడితే కనుక వచ్చినటువంటి డబ్బును మళ్ళీ మన కుటుంబాని కోసం ఉపయోగపడే విధంగా గృహాన్ని నిర్మించుకొని ఏదైనా భూమో ఏదైనా వ్యాపారానికో డబ్బును వినియోగించుకోవాలని, డబ్బు వృధా కాకుండా జాగ్రత్తలు పడాలని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా. చాలా గ్రామాలలో భూసేకరణ జరిగినటువంటి గ్రామాలలో ఆ డబ్బు మన చేతులకు వచ్చిన తర్వాత అనేక చెడు మార్గాలను మనకు చూపించి ఆ చెడు మార్గాల ద్వారా మన డబ్బంతా కూడా రోడ్డు మీద పడే ప్రమాదం ఉంటుంది కనుక అటువంటి ఆలోచనలకు ఎవరు కూడా ప్రజలు పోకుండా వచ్చిన డబ్బును కుటుంబాని కోసం ఉపయోగించుకోవాలని ప్రజల్ని విజ్ఞప్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్లో మండలంలోని 21 గ్రామాల సర్పంచులకు కరోనా నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీఎస్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ లాక్డౌన్ ఉన్నందున అత్యవసర సేవలకు మాత్రమే ఇళ్ల నుండి ఒకరు బయటకు రావాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, తద్వారా కరోనాను నియంత్రించవచ్చని, ఏప్రిల్ 14వ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పాటించాలని, గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్లు కీలక పాత్ర వహించాలన్నారు. గ్రామానికి కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే గ్రామ సర్పంచ్ ఎస్ఐకి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఏ సర్వర్, ఎస్ఐ రవి, ఏఎస్ఐ అనంతరెడ్డి మరియు పోలీస్ బృందం, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మోతే రాజిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, వాణిజ్య వర్తక వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గంభీరావుపేట మండల ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గంభీరావుపేట మండలి యొక్క ఆల్ సర్పంచెస్ మీటింగ్ జరపడం జరిగింది. దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ వ్యాధి ఏదైతే కరోనా వ్యాధి ఉందో ఇది ప్రబలకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. దీనికి ప్రథమ మార్గం ఏంటంటే మనము ఇంట్లోనే ఉండడం మన ప్రథమ కర్తవ్యము. అండ్ ఎక్కడన్నా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళినా డిస్టెన్స్ పాటించాలి. అంటే మనిషికి 1 మీటర్ దూరం తప్పకుండా ఉండాలి. అది మనం పాటించాలి. రెండోది ఏంటంటే మన గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే ఇమ్మీడియట్గా మన సర్పంచ్ గారికో మన ఎస్ఐ గారికో ఇన్ఫామ్ చేయాలి. లేదు ఒకవేళ అతను ఎవరైనా దగ్గుతూ కానీ జ్వరము కానీ ఏదైనా బాధపడ్డా ఇమ్మీడియట్లీ మీరు ఎస్ఐ గారికి సర్పంచ్ గారికి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళను మనం ఏమీ లేదు మంచి ట్రీట్మెంట్కి చేస్తాం. దయచేసి దాని గురించి మీరు భయపడొద్దు. వాళ్ళను మంచి ట్రీట్మెంట్ క్వారంటైన్ సెంటర్ తొలగించి మనము మంచి ట్రీట్మెంట్ ఇప్పించే ఏర్పాటు చేస్తాము. ఇక మూడో విషయము చాలా ముఖ్యమైనది, దయచేసి ప్రజలు ఈ నిత్యావసర సరుకుల గురించి ఇబ్బంది పడొద్దు. నిత్యావసర సరుకులు ధరలు పెంచినా మా దృష్టికి తీసుకురండి. కాబట్టి మీరు ఎవరైనా నిత్యావసర సరుకులు కావాలంటే మాకు కాల్ చేస్తే ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. 1500 రూపాయలు ఇస్తే ఒక 22 రకాలైన వస్తువులు గంభీరావుపేట మండలంలో కూడా అది ప్రవేశపెట్టాలనుకుంటున్నాము. ఒక 22 రకాలైన సరుకులు మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా ఉల్లి, ఎల్లి, కారము, ఉప్పు ఏది కావాలన్నా మీరు దయచేసి కన్సర్న్డ్ వాళ్ళకు సంప్రదించండి. వాళ్ళ ద్వారా మేము ఇవి సప్లై చేస్తామని గంభీరావుపేట మండల ప్రజలకు మా పోలీస్ శాఖ తరఫున విన్నపము. దయచేసి మరి ఒక్కసారి ఈ సోషల్ డిస్టెన్స్ అనేది తప్పక పాటించండి. ఈ కరోనా వ్యాధి అనేది ప్రబలకుండా నివారిస్తారని కోరుకుంటూ అందరితో నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు లాక్డౌన్ పాటిస్తూ ఉండడం వలన పనులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదల కుందారపు విశాల ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల
కేంద్రంలో గత 3 రోజుల నుండి సుమారు 150 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యాన్ని ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుందారపు విశాల్, తుంగళ్ళ సతీష్, రావి అజయ్ తదితరులు పాల్గొన్నారు. మేము మా పోచపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజల ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము. నిరుపేదలకు నిత్యావసర వస్తువులు ఒక పంపిణీ చేస్తున్నాం. ప్రజలందరూ కరోనా మహమ్మారికి లాక్డౌన్ చాలా అద్భుతంగా పాటిస్తున్నారు. సో ఇలా మీరు మనం అందరం ఒక భాగమై ఈ కరోనా మహమ్మారికి కట్టడి చేసడానికి మనం ఎంతో కృషి చేద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి లాక్డౌన్లో భాగంగా మరి లేని బాధితులకు ఈరోజు స్వచ్ఛందంగా నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భూదాన్ పోచంపల్లి పురపాలక మండల కేంద్రంలో రేషన్ కార్డు లేనివారు, అలాగే కొన్ని విధాలుగా మరీ పూర్గా ఉన్నటువంటి వాళ్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికోసం పూర్తిగా మనకు కుందార విశాలని యువకుడు ముందుకొచ్చి ఒక 150 మంది కుటుంబాలకు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో చారుగుండ్ల నాగేశ్వరరావు, సుశీల పేర్ల మీద వారి కుమారులు అచ్యుతరావు, వెంకటేశ్వరరావు, మురళీలు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేతుల మీదుగా 50 మంది నిరుపేద కుటుంబాలకు సుమారు 30,000 రూపాయల విలువ గల సరుకులను రిక్షా కార్మికులకు, నిరుపేదలకు అందజేశారు. అనంతరం సండ్ర యువసేన ఆధ్వర్యంలో కల్లూరు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాటేపల్లి రజనీకాంత్, పెడకంటి రామకృష్ణ, చారుగుండ్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లాక్డౌన్ పిలుపు మేరకు రిక్షా కార్మికులకి చారుగుండ్ల నాగేశ్వరరావు గారు, సుశీల గార్ల ట్రస్ట్ పేరున గౌరవ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి చేతుల మీదుగా రిక్షా కార్మికులకి నిత్యావసర సరుకులు పంచడమైంది. కరోనా వైరస్ వ్యాప్తించడంతో తన కుటుంబాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సిద్దిపేట పట్టణంలో స్థానిక నర్సాపురం చౌరస్తా దగ్గర 2 టౌన్ సిఐ పరశురామ్కి మరియు స్టేషన్ సిబ్బందికి V3 ప్రతినిధి గంజాయి శ్రీనివాస్ మాస్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో V3 రిపోర్టర్ గంజాయి శ్రీనివాస్, రమేష్, రంజాన్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకండి గ్రామంలో నిరుపేదలకు స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 350 కేజీల కూరగాయలను, 250 కేజీల బియ్యాన్ని గ్రామ సర్పంచి నామా రాధమ్మ సమక్షంలో తహసీల్దార్ మంగీలాల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మంగీలాల్ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 350 కేజీల కూరగాయలు నేను అందించడం జరుగుతుందని, 250 కేజీల బియ్యం కల్లూరు ప్రైవేట్ వైద్యులు డాక్టర్ మాధవి, డాక్టర్ రాధాకృష్ణమూర్తి, డాక్టర్ సోమలింగారెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని మండల అధికారులు గ్రామ సర్పంచ్ సమక్షంలో గ్రామస్తులకు అందించడం జరిగిందని తెలిపారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆలోచనతో నిరుపేదలకు కొంతమేరకు సహాయాన్ని చేయాలనే సంకల్పంతో వారికి అందించడం జరిగిందని తెలిపారు. మన మండలంలో దాదాపుగా 850 మంది మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలు
ట్రావెలర్స్ కావచ్చు, కూలీలు కావచ్చు, అందరు కలిసి 850 మంది ఉన్నారు మండలం మొత్తం మీద. అలాగే కొంతమందిని మేము ఎన్జిఓస్ని కానీ వాలంటరీగా ఎంప్లాయీస్ని కానీ వాలంటరీగా ఎవరైతే ఫుడ్ ఐటమ్స్ వీళ్ళకి ఇస్తారో వాళ్ళందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. మా మండల్ టీం మొత్తం ఇప్పటికీ చాలా మందికి మేము అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళని గవర్నమెంట్ ఇప్పటికే 20 కేజీల బియ్యం ఒక్కొక్కరికి, అలాగే ఒక్కరికి 500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది పర్సన్కి గవర్నమెంట్. తర్వాత ఎన్జిఓస్ కానీ వాలంటరీగా ఇచ్చే వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే వీళ్ళకి ఇంకా సరిపోదు, యాక్చువల్లీ మనం ఇచ్చే బియ్యము డబ్బులు సరిపోకపోవచ్చు. సో ఎన్జిఓస్ కానీ ఇంకా వాలంటరీగా ముందు వచ్చే వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ ఇంకెవరైనా ఉన్నా కానీ ముందుకు రావాలి. అందులో భాగంగా మన ఏఎస్ఐ గారు, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ గారు రామకృష్ణారెడ్డి గారు కూరగాయలు కొంతమందిని మొబిలైజ్ చేసి డాక్టర్లు, లోకల్ డాక్టర్లు మొబిలైజ్ చేసి బియ్యం ఇవ్వడం జరిగింది. దీన్నే ఈరోజు మేము ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రేపు ఉబ్బన వస్తాడు, నెక్స్ట్ వర్మ గారు వస్తారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని ఎంఈఎస్ R&D RCI ఆధ్వర్యంలో 300 మంది కూలీ పని చేసుకుని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి RCI సిబ్బంది భోజన వసతులు కల్పించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు లాక్డౌన్ సందర్భంగా పేద బీద ప్రజలకు ఉపాధి అవకాశాలు లేనందున RCI వారికి ఈ నెల 14వ తేదీ వరకు భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం మాస్కులు, శానిటైజర్లను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో RCI సైంటిస్టులు, త్యాగరాజు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. వాళ్ళ లేబర్ బయట ఉన్న 300 మంది లేబర్కు ఈ భారత ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటించిందో లాక్డౌన్ గురించి, అప్పటి నుంచి కూడా వాళ్ళ లేబర్కు, పూర్ పీపుల్స్ కు ఫుడ్ లంచ్ ప్రతిరోజు లంచ్ అరేంజ్ చేస్తున్నారు. దాదాపు 10 days నుంచి వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. ఆ డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు హ్యాండ్ శానిటైజర్ సార్, డ్రై ఫ్రూట్స్, డ్రై గుడ్స్ వాళ్ళు RCI నుంచి సప్లై, MES RCI వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఈ 14 ఇప్పుడైతే లాక్డౌన్ ఎప్పటివరకు ఉంటుందో అప్పటి వరకు వాళ్ళ లేబర్ అందరికి కూడా వాళ్ళే సప్లై చేస్తామని అంటున్నారు. ఆ సందర్భంగా మేము బందోబస్తు గురించి వచ్చినాము ఇక్కడికి. ఎంతమంది ఉంటారు సార్? 300 మెంబర్స్ ఉంటారు సార్. డైలీ 300 మెంబర్స్ భోజనం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి, ఆమనగల్ మండలాల గ్రామాల్లో పేద ప్రజలకు నిత్యం వెంట ఉంటూ తమ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి. ఆమనగల్, కడతల్ మండలాల్లోని కోనాపూర్, ఎక్కువైపల్లి, చారకొండ గ్రామాల్లో పర్యటిస్తూ పేద ప్రజలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి, రైతు సమన్వయ సమితి సభ్యులు సహకరించాలన్న మంత్రి దయాకర్ రావు. నిత్యావసరాల కొరత లేకుండా ఇంటి వద్దకే సరుకులు పంపిణీ, సూర్యాపేటలో మీకోసం యాప్ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. రైతులు సామాజిక దూరం పాటించి కరోనా నివారణకు సహకరించాలన్న ఎంపీ. తుఫ్రాన్, మనోహరాబాద్ మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కొత్త ప్రభాకర్ రెడ్డి. పోలీస్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి, కొత్తపల్లి పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు పూలాభిషేకం, సన్మానం చేసిన స్నేహబంధం ఫౌండేషన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.